హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు గోంగూర బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్క ముద్దలో వేసుకుని 4 ముద్దలు తినాలనిపించింది. టిఫిన్స్లో పుల్కాల్లోకైనా సరే, పలావులకైనా సరే సూపర్గా ఉండిద్ది అనమాట. అంత టేస్టీకరంగా ఉండిద్ది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ విధానంలోకి ఇంకే వెళ్దాం. ఫస్ట్ బోటీని ఉడికించిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పొట్టంతా పోయేటట్టు అది బోటి ఎలా బాజీలా చూపిద్దామంటే ఫోన్ పిల్లలు తీసుకుని వెళ్ళారు. దీన్ని శుభ్రంగా ఇలా ఈ విధంగా బాగా చేసుకొని ఇంకో బౌల్లో పెట్టుకొని ఒక 1/2 లీటర్ వాటర్ పోసి కొంచెం చిటికెడు పసుపు వేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా ఇంకో పెద్ద కళాయిలైనా ఈ విధంగా ఉడికించుకోవచ్చు. ఎక్కువసేపు ఉడికించకూడదు. ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇలా ఉడికించుకుని లోపల ఏమన్నా ఉన్నా పోతే అది స్మెల్ కూడా రాదు. ఈ విధంగా చేసుకుంటే ఇష్టంగా తిన్నోళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు. పొయ్యి మీద ఇంకో ఫ్యాన్ పెట్టుకొని 4 చెంచాల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిరకాయల ముక్కలు కూడా ఈ విధంగా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఉంచుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిపోయినాయి కదా, ఈ ముక్కలు అందులో వేసేసుకుందాం. ముక్కలు అందులో వేసేసుకున్న తర్వాత నేనైతే 3/4 కేజీ వరకు బోటి వచ్చింది. 1/4 కేజీ తీసుకొని 1/2 కేజీ పైనే కొంచెం ఉంచి ఫ్రై చేసుకుంటున్నాం. ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకొని దీంట్లో కట్ చేసుకున్న మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకున్నాం కదా, కొంచెం సేపు కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. 3 చెంచాలు చిటికెడు పసుపు వేసి 4 చెంచాల దాకా కారం వేసుకొని, కారం వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. రాళ్ళుప్పు ఒక 2 చెంచాలు వేసుకోవాలి. అల్లం పేస్ట్ నేనైతే ఇప్పుడు వేసుకుంటాను. ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి, కానీ నేనైతే ఈ విధంగా వేసుకుంటాను. అది ఉడికిన తర్వాత కొంచెం కర్రీ కొంచెం పక్కనెట్టి ఆయిల్లోనే వేసి జస్ట్ 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసాను, అది మిస్ అయిపోయింది, సారీ. తర్వాత 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. కూర అయితే కర్రీ దగ్గర పడిపోయింది. ముందుగా ఉడికించుకున్న మీడియం సైజు గోంగూర
పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. 2 కట్టలు అయితే పుల్లగా ఉండద్దని ఒక మీడియం సైజు వేసా. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుందాం. ఇది అన్నంలోకి అయినా, రైస్లోకైనా, టిఫిన్స్లోకైనా, పలావ్లోకైనా సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట. ఈ విధంగా అంతా కలిసేంత వరకు కలుపుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.